ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఒక మహాయాత్రకు ఇవాళ 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రజా సమస్యలే అజెండాగా ప్రజల గొంతుకే తన గొంతుకగా తీసుకుని సాగిన ఈ అలపెరగని ప్రయాణం రాజకీయాలకు కొత్త దిశను చూపించింది. 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు 1457 కిలోమీటర్ల దూరం కవర్ చేసింది. దాదాపు 60 రోజుల పాటు నిరంతరంగా సాగిన ఈ యాత్రలో రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని ప్రజలతో మమేకమై పోరాటాన్ని ముందుకు నడిపించారు. ఈ పాదయాత్ర కేవలం ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు, అది ఒక ఉద్యమం. గ్రామాల నుంచి పట్టణాల దాకా ప్రతి అడుగు ప్రజల ఆశలు, ఆవేదనలు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచింది. ఆ యాత్రలో లేవనెత్తిన సమస్యలు రైతుల ఆత్మహత్యలు, సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు, పేదల జీవన స్థితిగతులు, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలు, ఈ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగిన ఈ యాత్ర అనంతరం రాష్ట్రంలో సంక్షేమ పాలనకు బలమైన పునాదులు వేసింది. ఆ పాదయాత్ర పేరే ప్రజా ప్రస్థానం. రైతు కష్టం, కరువు బాధ, ప్రతి ఇంటి సమస్య ఆయన హృదయంలో ముద్రపడ్డాయి. ఆ అడుగులు రోడ్డుపై కాదు, ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశారు. అందుకే జనం ఆయనను తమ ఇంటి మనిషిగా గెలిపించుకున్నారు. సీఎం అయిన రోజున సభ సాక్షిగా ఆయన చేసిన తొలి సంతకం రైతు కోసం. ఆ ఒక్క కలం పోటుతో రైతన్న కళ్ళలో ఆనందం చూశాడు. ఆ తరువాత ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం పథకాలు కావు, ఒక పేద కుటుంబానికి అండ. ఆయన హయాంలో రైతు తలెత్తి నిలబడ్డాడు. పేదవాడికి బ్రతుకుపై ఆశ కలిగింది. ఏళ్లు గడిచినా, తరాలు మారినా, ఆ నవ్వు, ఆ నడక, ఆ స్ఫూర్తి తెలుగు నేల మీద ఎప్పటికీ సజీవం.